అదేదో సినిమా అనుకుంటా. సినిమా పేరైతే నాకు గుర్తు రావట్లేదు. అందులో ఒక డైలాగ్ ఉంటుంది. "ఆ పిసినారి దేవుడు నాకు 2 కిడ్నీలే ఇచ్చారమ్మా" అని జెప్పి. ఆ దేవుడికి మాత్రం ఏం తెలుసు, భవిష్యత్తులో యాపిల్ లాంటి కంపెనీ ఒకటొచ్చి జనాల కిడ్నీలని కొల్లగొట్టేస్తదని. మనిషికి ఈ లోకంలో ఉన్న వ్యసనాలతో ఒక కిడ్నీ పోయినా రెండో కిడ్నీతో బతుకుతాడులే అని జెప్పేసి 2 కిడ్నీలు ఇచ్చాడు ఆ దేవుడు. ఆ 2 కిడ్నీలు కాదు కదా, 10 కిడ్నీలు ఇచ్చినా సరే ఇప్పుడు సరిపోయేలాగా లేదనమాట. యాపిల్ తీసుకొచ్చే ఈ ప్రైజులు చూస్తే. ఈసారి మాత్రం యాపిల్ చాలా శృతి మించిపోయిందని చెప్పొచ్చు. ప్రైజెస్ తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేసింది. యూఎస్‌లో ప్రైజెస్‌కి మన ఇండియా ప్రైజెస్‌కి అస్సలు సంబంధం అయితే లేదు. సో, యాపిల్ మనం ఎప్పుడో ఎదురు చూస్తున్న ఐఫోన్ 14 సీరీస్ మొబైల్స్‌ని అయితే లాంచ్ చేసింది. అలాగే ఎయిర్‌పాడ్స్ ప్రోలో సెకండ్ జనరేషన్‌ని, యాపిల్ వాచెస్ సీరీస్‌ని కూడా అయితే లాంచ్ అయితే చేసింది. సో, వన్ బై వన్ మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. గతంలో వీళ్ళు తీసుకొచ్చిన డివైసెస్‌తో కంపేర్ చేస్తే కొత్తగా వీళ్ళు ఈ డివైసెస్‌లో తీసుకొచ్చింది ఏమిటి? అలాగే వీటి ప్రైజెస్ ఎంత? వీటిని కొనొచ్చా లేదా అనేది సో, ఇప్పుడు మనం తెలుసుకుందాం అనమాట. యాక్చువల్‌గా నిన్న నేను ఈ లైవ్ చూసేటప్పుడు 25 లక్షల మంది ఈ లైవ్‌ని అయితే చూస్తున్నారు. సో, యాపిల్‌కి ఎంత ఇన్‌సెక్యూర్ ఫీల్ అంటే కామెంట్ బాక్స్‌ని కంప్లీట్ హైడ్ చేసింది. అంటే తీసేసిందనమాట. కామెంట్ చేయడానికి కూడా ఎవరికి స్కోప్ అయితే ఇవ్వలేదు. ఎందుకంటే వీళ్ళ ప్రైజెస్ వీళ్ళు కొత్తగా తెచ్చే మార్పులు ఏమీ ఉండవు కాబట్టి సో, జనాలు ఎక్కడ వేసుకుంటారని చెప్పేసి వీళ్ళు కామెంట్ బాక్స్‌ని అయితే కంప్లీట్ హైడ్ చేశారు. సో, ముందుగా వచ్చేసరికి మనం ఎయిర్‌పాడ్స్ గురించి మాట్లాడుకుందాం. ఎయిర్‌పాడ్స్ ప్రోలో మనకి సెకండ్ జనరేషన్ అయితే తీసుకొచ్చారు. మనకి చూడడానికి 2 సేమ్ ఒకేలాగా ఉంటాయన్నమాట. పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. ఏంటి ఇందులో మనకి డిఫరెన్స్ అంటే ఇందులో కొత్త చిప్ సెట్‌ని అయితే యూజ్ చేశారు. U1 అనే చిప్ సెట్‌ని యూజ్ చేశారు. లాస్ట్ టైం తీసుకొచ్చిన దాంట్లో మనకి H2 చిప్ సెట్ అయితే చూడడానికి ఉండేది. ఇంతకుముందు దాంతో కంపేర్ చేస్తే 2 టైమ్స్ ఇంకా మీకు ANC బెటర్‌గా ఉంటుందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. అలాగే టచ్ కంట్రోల్‌లో వచ్చేసరికి ఈసారి వీళ్ళు స్వైప్ తీసుకొచ్చారనమాట. ఇలా మనం స్వైప్ చేస్తూ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ అయితే చేసుకోవచ్చు. మ్యాగ్సేఫ్ సపోర్ట్‌ని కూడా అయితే తీసుకొచ్చారు. లాస్ట్ టైం మనకి వచ్చేసరికి ఓన్లీ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ మాత్రమే ఉండేది. ఇక అలాగే IPX4 వాటర్ రెసిస్టెంట్‌తో వస్తుంది. ఫైండ్ మై బడ్స్ కూడా ఇందులో సపోర్ట్ ఉందనమాట. గతంలో వాటికి కూడా ఉందనుకోండి. కాకపోతే గతంలో మనకి కేస్‌కి లేదు. ఇందులో కేస్‌కి వచ్చేసరికి వీళ్ళు బిల్ట్ ఇన్ స్పీకర్స్ తీసుకొచ్చారు. సో, మనం ఎక్కడైనా కేస్ మర్చిపోయినప్పుడు కేస్‌లోంచి మనకి వాల్యూమ్ అయితే బయటకు వస్తూ ఉంటుంది. వాటిని ఫైండ్ చేసేటప్పుడు. సో, ఈ ఫీచర్ అయితే నాకు బాగా నచ్చిందనమాట. కేస్‌లోనే మనకి స్పీకర్ ఇవ్వడం వల్ల ఇంకా లౌడ్‌గా అయితే వినబడుతుంది. అలాగే కేస్‌కి మీకు ఎన్ఏ లూప్‌ని కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో, మనం ఎలాగైతే కీ చైన్ తగిలించుకుంటాం అలాగే బ్యాగ్స్‌కి అయితే తగిలించుకోవచ్చు. అదే కనుక మన ఇండియాలో తగిలించుకుంటే వెనక నుంచి వెనకే దుబ్బేస్తారనమాట. సో, ఇవి ప్రధానంగా మనకి ఇందులో వచ్చిన మార్పులు. ఎప్పటినుంచో మనం టైప్ సీతో వస్తుందనుకున్నాం. బట్ ఒకసారికి వీళ్ళు టైప్ సీతో తీసుకురాలేదు. అలాగే హెల్త్ ఫీచర్స్ కూడా ఇందులో ఉంటాయి. హార్ట్ రేట్‌ని సెన్స్ చేస్తుంది. బాడీ టెంపరేచర్ సెన్స్ చేస్తుంది. అది ఇది అన్నారు. ఇంతకుముందు కొన్ని రూమర్స్ వచ్చినాయి. అటువంటివి అయితే ఏమీ లేవు. ఇంకా వీటిని వచ్చేసరికి సెప్టెంబర్ 9వ తారీఖు అంటే రేపటి నుంచి అయితే వీళ్ళు ప్రీ బుకింగ్స్ తీసుకోబోతున్నట్టున్నారు. దీని ప్రైస్ చూస్తే రూ. 26,900 ప్రైస్ పెట్టారు. లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చినప్పుడు రూ. 24,900 అనుకుంటా ప్రైస్ పెట్టారు. ఈసారి మాత్రం ఇంకో రూ. 1000 పెంచి అయితే తీసుకొచ్చారు. సో, మరి ఆల్రెడీ మీరు ప్రీవియస్ జనరేషన్ వాడుతున్నారు కదా, సో ఇది తీసుకోవచ్చా అంటే అసలు తీసుకోవాల్సిన అవసరం లేదు. పెద్దగా మీకైతే డిఫరెన్స్ అయితే ఉండదనమాట. దాన్నే కొట్టేయడం బెటరు. ఇక నెక్స్ట్ మనం యాపిల్ వాచెస్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు 3 వేరియంట్స్‌ని అయితే తీసుకొచ్చారు. యాపిల్ వాచ్ 8 సిరీస్ రెగ్యులర్‌గా తెచ్చేదే. అలాగే SE ఒకటి తీసుకొచ్చారు. ఇది కాకుండా రగ్గెడ్ అయితే తీసుకొచ్చారనమాట. సో, కాకపోతే వీళ్ళు ఒప్పుకోరు కదా, రగ్గెడ్ వాచ్ అని చెప్పుకోవడానికి వీళ్ళు ఒప్పుకోరు. అందుకే దీన్ని యాపిల్ వాచ్ అల్ట్రా అని చెప్పే పేరుతో అయితే తీసుకొచ్చారు. సో, ఇప్పుడు ముందుగా మనం యాపిల్ వాచ్ 8 గురించి మాట్లాడుకుంటే ప్రీవియస్ జనరేషన్ మనకి యాపిల్ వాచెస్ ఏ డిజైన్‌తో వచ్చినాయో సేమ్ అదే డిజైన్‌తో అయితే తీసుకొచ్చారు. పెద్దగా మీకు డిఫరెన్స్ అయితే ఏమీ చూడడానికి కనబడదనమాట. మనం పక్కన పెడితే అన్ని ఒకలాగే అయితే ఉంటాయి. డిజైన్ పరమైన చేంజెస్ అయితే ఏమీ లేవు. కాకపోతే ఈసారి ఇందులో వీళ్ళు టెంపరేచర్ సెన్సార్‌ని అయితే తీసుకొచ్చారు. యాపిల్ చెప్పేది ఏంటంటే ఫీవర్ ఫైండ్ చేయడం కోసం కాదు ఇది. జస్ట్ మేము ఏంటంటే టెంపరేచర్ చెకింగ్ కోసమే ఇది తీసుకొచ్చామంటున్నారు. అంటే ముందుగానే వీళ్ళు చెప్పేస్తున్నారు. దీని ద్వారా మేము ఫీవర్ అయితే ఇలాంటి టెస్టులు చేసుకోమాకండి అని చెప్పేసి. లో పవర్ మోడ్‌ని అయితే తీసుకొచ్చారు. దీనివల్ల మీకు 36 అవర్స్ వరకు బ్యాటరీ బ్యాకప్‌ని అయితే అందిస్తుంది. అలాగే క్రాష్ డిటెక్షన్ కూడా అయితే తీసుకొచ్చారు. ఇంతకుముందు ఫాల్ డిటెక్షన్ ఉండేది కదా, అలాగే క్రాష్ డిటెక్షన్ అనమాట. మనం బైక్ మీద వెళ్తున్నప్పుడు లేకపోతే కార్లో వెళ్ళేటప్పుడు దేన్నైనా గుద్దినప్పుడు సో, ఆ ఫోర్స్‌కి డిటెక్ట్ చేసి సోర్స్‌ని అయితే పంపిస్తుంది అనమాట. ఇదైతే తీసుకొచ్చారు. యాక్చువల్‌గా మీకు చెప్పంగానే మీకు 'చిత్రలహరి' మూవీ సినిమా గుర్తు వచ్చి ఉండొచ్చు. అందులో సాయి ధరమ్ తేజ్ ఇలాంటి యాప్ మీద అయితే వర్క్ చేస్తూ ఉంటాడు. సో, అలాంటిదైతే ఒకటి వీళ్ళు ఇందులో తీసుకొచ్చారనమాట. అలాగే ఇందులో మీకు ఒక కొత్త బ్రేస్లెట్ డిజైన్ కూడా అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఇవి మీకు పెద్దగా మార్పులు అనమాట. సో, నన్ను అడిగితే ఆల్రెడీ మీరు 7 గానీ 6 గానీ వాడుతుంటే అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. దీనికైతే అసలు అప్గ్రేడ్ అవ్వమాకండి. తర్వాత SE గురించి మాట్లాడుకుంటే SE అంటే తెలిసిందే కదా, సేమ్ మనకి ఇందులో ఉండే ఫీచర్స్‌లోనే కొన్ని ఫీచర్స్‌ని అయితే తీసేస్తారు. తక్కువ ప్రైస్‌కి అయితే ఇది తీసుకొస్తారనమాట. ఇందులో చూస్తే మీకు ECG సపోర్ట్ ఉండదు. అలాగే టెంపరేచర్ సెన్సార్ అనేది ఉండదు. IP6X డస్ట్ రెసిస్టెంట్ అయితే ఏముండదు. కాకపోతే వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది. 50 మీటర్స్ వరకు మీకు వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ చేస్తుంది. ఇక మనం చెప్పుకోవాల్సింది వాచ్ అల్ట్రా గురించి మాట్లాడుకోవాలి.
యాక్చువల్గా మనం ఏదైనా ఒక కొత్తదనాన్ని చూడగలుగుతున్నాం అంటే ఈ వాచ్ అల్ట్రాలో అయితే చూడొచ్చు. మీరు ఒకవేళ అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే వాచ్ అల్ట్రాకి అప్గ్రేడ్ అవ్వండి, కానీ ఈ మిగిలిన వాటికి అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొంచెం యూనిక్గా కనిపించేది, కొంచెం ఫీచర్స్ ఎక్కువగా ఉండేది ఈ వాచ్ అల్ట్రా అని చెప్పొచ్చు అనమాట. సో ఇందులో మనకి మెయిన్గా సఫైర్ క్రిస్టల్ గ్లాస్ అయితే వీళ్ళు యూజ్ చేశారనమాట. సో రగ్గెడ్ కాబట్టి కింద పడిపోయినా ఏం అవ్వకుండా ఉండడం కోసం ఈ గ్లాస్ని యూజ్ చేశారు. అలాగే టైటానియం బాడీతో వస్తుంది. బ్యాటరీ బ్యాకప్ కూడా మీకు 60 అవర్స్ వరకు అయితే ఇస్తుంది అంటున్నారు. అలాగే న్యూ స్ట్రాప్ డిజైన్తో అయితే వస్తుంది. అండర్ వాటర్లో చూసుకుంటే మీకు 100 మీటర్స్ వరకు అండర్ వాటర్లో అయితే ఇది వర్క్ చేస్తుంది అనమాట. మనకి ఇంతకుముందు చెప్పుకున్న వాచెస్ 50 మీటర్ వరకు మీకు అండర్ వాటర్ అయితే వర్క్ చేస్తాయి, వాటర్ రెసిస్టెంట్ వచ్చేసరికి. అలాగే ఈ వాచ్ మన కాన్వర్జేషన్ ని అండర్స్టాండ్ చేసుకుంటుంది, అంటే అర్థం చేసుకుంటుందని చెప్పి అయితే వీళ్ళు చెప్తున్నారు. చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ ని కూడా ఇది అర్థం చేసుకొని దాని తగ్గట్టుగా అయితే ఉంటుందంట. అలాగే ఆల్వేస్ ఆన్ రెటీనా డిస్ప్లేతో అయితే ఇది వస్తుంది. ఈ డిస్ప్లేలో చూసుకుంటే మీకు మాక్సిమం బ్రైట్నెస్ నిట్స్ 2000 బ్రైట్నెస్ నిట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎంత సన్ లైట్ లో అయినా సరే మీకు చాలా బ్రైట్ గా అయితే కనిపిస్తుంది. 2000 బ్రైట్నెస్ నిట్స్ అంటే ఇప్పుడు వరకు నాకు తెలిసి ఏ డివైస్ లోనూ మనం చూడలేదు. సో ఆ బ్రైట్నెస్ నిట్స్ లో అయితే ఇది వస్తుంది. ఇంకా వీటి ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి జీపీఎస్ అలాగే జిఎస్ఎం 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. జీపీఎస్ లో మీకు కాలింగ్ ఫీచర్ అయితే ఉండదు. మనకి జిఎస్ఎం అనేసరికి సెల్యులర్ అనమాట, సెల్యులర్ వేరియంట్. ఇంకా వీటి ప్రైస్ చూస్తే మనకి స్టార్టింగ్ వేరియంట్ 45,900 రూపాయలతో మనకి వాచ్ 8 స్టార్ట్ అవుతుంది. అదే ఎస్సీ చూసుకుంటే 29,900 రూపాయలతో స్టార్ట్ అవుతుంది. వాచ్ అల్ట్రా ప్రైస్ చూస్తే 89,900 రూపాయలతో అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. యాక్చువల్గా ప్రైజెస్ అయితే చాలా అంటే టూ మచ్ పెట్టారని చెప్పొచ్చు. ఇవే కనుక యూఎస్లో చూస్తే చాలా తక్కువగా అయితే ఉన్నాయి. మన ఇండియాలోకి వచ్చేసరికి ఇంత ప్రైజెస్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఇంకా ఇప్పుడు మనం ఐఫోన్ 14 సిరీస్ దగ్గరికి వచ్చేద్దాం. ఇంతకుముందు మనం ఐఫోన్ 14 అండ్ 14 మ్యాక్స్ వస్తుంది అనుకున్నాం కదా. యాక్చువల్గా వీళ్ళు మ్యాక్స్ పేరు మీద కాకుండా ప్లస్ పేరు మీద అయితే ఈ ఐఫోన్ని తీసుకొచ్చారు. ఐఫోన్ 14, 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, 14 ప్రో మ్యాక్స్, ఇలా మొత్తం 4 మొబైల్స్ లాంచ్ చేశారు. ఈసారి మీకు మినీ అయితే ఉండదన్నమాట చూడడానికి. ఇక 14 ప్రో అండ్ 14 ప్లస్, సో ఈ రెండింటి గురించి ముందుగా మాట్లాడుకుంటే లాస్ట్ టైం మీరు తీసుకొచ్చిన 13 సిరీస్ ఎలాగైతే ఉంటాయో సేమ్ అదే డిజైన్లో అయితే ఉంటాయి. పెద్దగా మీకు మార్పు అయితే ఉండదు. 13 నుంచి మీరు 14కి వెళ్ళాలి అనుకుంటే అస్సలు వెళ్ళమాకండి, అంత మార్పులు అయితే ఉండదు. అదే సేమ్ ప్రాసెసర్తో వస్తుంది, అదే డిస్ప్లే సైజెస్ అన్నీ సేమ్ అలాగే ఉంటాయి. మీకు డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుంది అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే కెమెరాస్లో మీకు ఇంత ముందున్న వాటితో కంపేర్ చేస్తే 2 టైమ్స్ బెటర్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే తీసుకొచ్చామంటున్నారు. ఫ్రంట్ కెమెరా మీకు ఆటో ఫోకస్ సిస్టమ్ అయితే తీసుకొచ్చారనమాట. ఇది 12 మెగా పిక్సెల్తో ఫ్రంట్ కెమెరా వస్తుంది. బ్యాక్ సైడ్ కెమెరాస్ మనకి సేమ్ అవే కెమెరాస్ అయితే యూజ్ చేశారు, 13లో యూజ్ చేసినాయే. అలాగే మీకు ఈ సిమ్ సపోర్ట్తో అయితే ఇవి వస్తాయి. అదే అంతకుముందు కూడా ఈ సిమ్ సపోర్ట్తోనే వచ్చినాయి అనుకోండి. కాకపోతే మనకి కొన్ని కంట్రీస్లో వీళ్ళు వచ్చేసరికి ఓన్లీ ఈ సిమ్ని అయితే తీసుకొచ్చారు. మన ఇండియాలో వచ్చేసరికి ఫిజికల్ సిమ్ని కూడా అయితే తీసుకొస్తున్నారు అనుకోండి. కొన్ని కంట్రీస్లో అసలు ఫిజికల్ సిమ్నే తీసేస్తున్నారు. సో మనకి 14లో సిరీస్ మొత్తానికి. ఇక నెక్స్ట్ మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా శాటిలైట్ కమ్యూనికేషన్ అయితే ఇందులో తీసుకొచ్చారనమాట. సో శాటిలైట్ ద్వారా మనం ఒక సోర్స్ కాల్ని అయితే చేయొచ్చు అనమాట. అలాగే ఒక ఎస్ఎంఎస్ని పంపించవచ్చు. ఎప్పుడైనా ఎక్కడైనా మనం ఇరుక్కుపోయాము, అక్కడ సిగ్నల్స్ కానీ ఏమి లేవు, అలాంటి చోట నుంచి మీరు ఒక సోర్స్ కాల్ చేయొచ్చు. అలాగే మీరు ఒక ఎస్ఎంఎస్ పంపించచ్చు. కాకపోతే ఎస్ఎంఎస్ అక్కడికి వెళ్ళడానికి, వాళ్ళ నుంచి మీకు రిప్లై రావడానికి చాలా టైం పడుతుందని వీళ్ళే అయితే చెప్తున్నారన్నమాట. సో తెలిసిందే త్రూ శాటిలైట్ నుంచి వెళ్ళాలి కాబట్టి ఇది కామనే జరిగేది. ఇంకా అలాగే వాళ్ళు అడిగే కొన్ని క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేసామనుకోండి, దాని తగ్గట్టుగా మీకు రెస్క్యూ టీమ్ అనేది చాలా తొందరగా మీ దగ్గరికి అయితే చేరుకుంటుందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. సో ఆ ఫీచర్ అయితే మీకు ఇందులో ఉంటుంది. ఇందులో కూడా మీకు క్రాష్ డిటెక్షన్ అయితే ఉంటుందన్నమాట. అంటే యాక్సిడెంట్ అయినప్పుడు వెంటనే ఎమర్జెన్సీకి కాల్ అయితే వెళ్ళిపోతుంది. సో ఇవి మెయిన్గా మనకి కనిపించే డిఫరెన్స్ అనమాట 13కి అండ్ 14కి. సో నన్ను అడిగితే 14లోకి అస్సలు వెళ్ళమాకండి, అనవసరం. మీరు 13నే యూజ్ చేసుకోండి. ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే మాత్రం 14 ప్రో లేదా 14 ప్రో మ్యాక్స్కి వెళ్ళాలి. కాకపోతే ఇక్కడ మళ్ళీ కండిషన్స్ అప్లై ఉంది. ఎందుకో తెలుసా? సో వాళ్ళు పెట్టిన ప్రైజెస్ అనమాట, అటువంటి ప్రైజెస్లో అయితే వాళ్ళు తీసుకొచ్చారు. ఆ 14 ప్రో మ్యాక్స్ వీటి గురించి మాట్లాడుకుంటే ఇందులో కూడా మనకి 6.1 ఇంచెస్ అలాగే 6.7 ఇంచెస్ 2 సైజుల్లో అయితే ఫోన్స్ వస్తాయి. రెండిట్లోనూ సేమ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. స్పెసిఫికేషన్ పరంగా మీకు ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. జస్ట్ మీకు ఏమైనా డిఫరెన్స్ ఉందంటే డిస్ప్లే సైజెస్ అనమాట. ఇందులో మనం ముందుగా స్పెషల్గా చెప్పుకోవాల్సింది డైనమిక్ ఐలాండ్ అనే నాచ్ని అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఎప్పటి నుంచో మనం పిల్ నాచ్, పంచ్ హోలు ఇలా మాట్లాడుకుంటున్నాం కదా, అలా కాదు. వీళ్ళు డైనమిక్ నాచ్ అని చెప్పేది తీసుకొచ్చారు. డైనమిక్ ఐలాండ్ నాచ్ అనమాట. ఈ నాచ్ అయితే మాత్రం ఒక అద్భుతం అని చెప్పొచ్చు. అసలు ఈ నాచ్తో వీళ్ళు వింతలు అన్నీ చేసి చూపించారనమాట. మనకి ఏమైనా నోటిఫికేషన్ వచ్చినా లేకపోతే కొత్తగా మనం వాడే యాప్స్లో ఉండే ఫీచర్స్ని అక్కడి నుంచి చూసుకోవడానికి ఇలాగ చాలా అంటే చాలా డిఫరెంట్గా అయితే ఈ నాచ్ని అయితే తీసుకొచ్చారు. ఈ కాన్సెప్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఐఫోన్ 14 ప్రో కానీ ప్రో మ్యాక్స్ కానీ కొనాలనిపించే రాగైతే ఇదైతే కనిపిస్తుంది అనమాట. అలాంటి నాచ్ని అయితే వీళ్ళైతే తీసుకొచ్చారు. ప్రజెంటేషన్ అయితే మాత్రం అదిరిపోయింది, చాలా బాగుంది ప్రజెంటేషన్ అయితే. సో కాకపోతే ప్రైజెస్ తలుచుకుంటేనే గుండె గుబేలమంటుంది అనమాట. ఇక అలాగే ఇవి వచ్చేసరికి మనకి రెటీనా ఓఎల్ఈడి డిస్ప్లేతో అయితే వస్తాయి. 460 ppi అయితే ఉంటుందన్నమాట. ఇందులో కూడా మనకి
పీక్ బ్రైట్నెస్ నిట్స్ వచ్చేసరికి 1600 పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. 2000 బ్రైట్నెస్ నిట్స్ వరకు అయితే మాక్సిమం వెళ్తుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా వాచ్ అల్ట్రాలో వాడిన అదే డిస్ప్లే అనమాట. అలాగే డిస్ప్లే డాల్బీ విజన్ కి HDR10 అలాగే HLG సపోర్ట్ అయితే చేస్తుంది. డిస్ప్లే కాంట్రాస్ట్ రేషియో వచ్చేసరికి 2:1 కాంట్రాస్ట్ రేషియోతో వస్తుంది. ఈ మొబైల్స్ లో మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ కూడా ఉంది. 14 అండ్ 14 ప్లస్ లో లేదు, కానీ మనకి ప్రో అండ్ ప్రో మ్యాక్స్ లో అయితే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ ఉంది. కాకపోతే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ లో మీకు ఓన్లీ క్లాక్ మాత్రమే కాకుండా మీరు లాక్ పెట్టుకున్న వాల్ పేపర్ కూడా అయితే డిమ్ముగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇది కొంచెం డిస్టర్బ్ చేసే వ్యవహారమే. దాన్ని మీరు కావాలంటే హైడ్ చేసుకునే ఫీచర్ ఇచ్చుంటే బాగుండేది, బట్ అసలు వాళ్ళు అలాంటి ఫీచర్ ఇచ్చినట్టుగా లేరు. అలాగే మీకు ప్రమోషన్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. మెయిన్గా చెప్పుకోవాల్సింది ఇందులో ప్రాసెసర్. సో లేటెస్ట్ ప్రాసెసర్తో వస్తుంది అనమాట. A16 బయోనిక్ చిప్ సెట్తో అయితే వస్తుంది. ఇది మనకి 4 నానోమీటర్ మీద బిల్డ్ అయిన చిప్ సెట్. ఇంకా నెక్స్ట్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే ప్రీవియస్ జనరేషన్లో యూజ్ చేసిన అవే కెమెరాస్, కాకపోతే ప్రైమరీ కెమెరా కనుక చూస్తే 48 మెగాపిక్సెల్తో తీసుకొచ్చారు. ఇది మనకి టెలిఫోటో సపోర్ట్ కూడా అయితే ఉంటుందన్నమాట. ఇందులో మనకి OIS సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. సెకండరీ కెమెరా టెలిఫోటో సెన్సారే, ఇది 12 మెగాపిక్సెల్తో వస్తుంది. థర్డ్ కెమెరా 12 మెగాపిక్సెలే, ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ అనమాట. ఇంకా నాలుగో సెన్సార్ వచ్చేసరికి TOF టైమ్ ఆఫ్ ఫ్లైట్. ఈ సెన్సార్ ఎవరైనా ఇస్తారు ఎప్పుడు, సో యాప్లో అయితే దీన్ని అయితే స్కిప్ చేయదు అనుకోండి. ఇక ఫ్రంట్ కెమెరా చూస్తే ఇది కూడా మీకు 12 మెగాపిక్సెల్తోనే వస్తుంది. సేమ్ మనం ఇంత ముందు చెప్పుకున్న iPhone 14 అండ్ 14 ప్లస్లో యూజ్ చేసిన కెమెరానే. ఇందులో కూడా మీకు ఆటో ఫోకస్ సిస్టమ్ అయితే ఉంటుందన్నమాట ఫ్రంట్ కెమెరాకి. ఇందులో కూడా మీకు శాటిలైట్ కమ్యూనికేషన్కి అన్నీ ఉంటాయి అనమాట. శాటిలైట్ అలాగే క్రాష్ డిటెక్షన్ ఇవన్నీ అయితే ఉంటాయి. ఇక వీటి ప్రైజెస్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో ప్రైజెస్ చూస్తే గొయ్యం అనిపించే ప్రైజెస్ మాత్రం ఖచ్చితంగా యాపిల్ తీసుకొస్తుంది కదా. సో ఇందులో మనం ముందుగా 14 Pro అండ్ 14 Pro Max గురించి మాట్లాడుకుంటే మనకి స్టార్టింగ్ 128 జీబీతో అయితే స్టార్ట్ అవుతాయి. 14 చూసుకుంటే మీకు 79,900 రూపాయలు 128 జీబీ, 89,900 రూపాయలు 256 జీబీ, 1,09,900 రూపాయలు 512 జీబీ ఉంటుంది. 14 ప్లస్ చూస్తే 89,900 రూపాయలు 128 జీబీ, 99,900 రూపాయలు 256 జీబీ, 1,19,900 రూపాయలు 512 జీబీ అయితే ఉంటాయి అనమాట. 14 Pro గురించి మాట్లాడుకుంటే ఇది స్టార్టింగే మనకి 128 జీబీ 1,29,900 రూపాయలతో స్టార్ట్ అవుతుంది అనమాట. 256 జీబీ 1,39,900 రూపాయలు ఉంటాయి. 512 జీబీ 1,59,900 రూపాయలు. అదే 1 TB వచ్చేసరికి 1,79,900 రూపాయలు, 1,80,000 వెళ్ళిపోయింది. ఇది ఓన్లీ 14 Pro గురించి చెప్పాను. ఇప్పుడు 14 Pro Maxకి వెళ్తే 14 Proకి 14 Pro Maxకి మధ్యలో 10,000 రూపాయల డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. మీకు పెద్ద డిస్ప్లేతో కావాలంటే 10,000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి మీరు 14 Pro Maxకి అయితే వెళ్ళాలి. అయితే ఇక్కడ చూస్తే 1,40,000 నుంచి 1,90,000 రూపాయల వరకు మనకి 14 Pro Max అయితే వెళ్తుంది. సో మనం యూఎస్తో కంపేర్ చేసుకొని చూస్తే దగ్గర 40 నుంచి 50,000 రూపాయలు డిఫరెన్స్ వచ్చేస్తుంది. అసలు 40,000-50,000 రూపాయలు డిఫరెన్స్ అక్కడికి ఇక్కడికైతే వస్తుంది అనమాట. అంత టూ మచ్, అసలు టూ మచ్ అంటానికి కూడా ఇది చాలా చిన్న పదం అయిపోద్ది అనమాట. అంత వరస్ట్ ప్రైజెస్ అంటాం కూడా చాలా చిన్న పదం అయిపోద్ది. ఏమని పిలవాలో కూడా నాకు కూడా తెలియట్లేదు. అంత దారుణమైన ప్రైజెస్లో అయితే వీళ్ళు మన ఇండియాలోకి అయితే తీసుకొచ్చారు. నన్ను అడిగితే బాయ్కాట్ యాపిల్ అనేది ఒకటి మన ఇండియాలో కూడా నడవాలి. మళ్ళీ ఛార్జర్ విడిగా కొనుక్కోవాలా, అది మళ్ళీ అదనపు ఖర్చు. ఇక మరి యాపిల్ ఏదైనా ఒక డివైస్ కొడితే అక్కడితో మనకు ఆగదనమాట. మళ్ళీ దానికి తగ్గట్టుగానే యాపిల్ ఎయిర్పాడ్స్ కొనాలనిపిస్తుంది, వాచ్ కూడా యాపిల్ వాచ్ వాడాలనిపిస్తుంది. ఇలా చూసుకుంటే ఎల్లవేళలా దోచేసుకోవడానికి శక్తుల యాపిల్ చాలా చక్కగా అయితే ప్రైస్ని ఇస్తుంది. అఫ్కోర్స్ సక్సెస్ కూడా అవుతుంది అనుకోండి. అయితే ఇక వీటి ప్రీ ఆర్డర్స్ వచ్చేసరికి రేపటి నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. సెప్టెంబర్ 9వ తారీఖు నుంచి. సేల్స్ చూసుకుంటే మనకి సెప్టెంబర్ 16వ తారీఖు నుంచి సేల్స్ అయితే ఉన్నాయి. సో మీ దగ్గర ఆస్తిపాస్తులు ఏమైనా ఉంటే ఇప్పటి నుంచే అమ్ముకొని పెట్టుకుంటే సేల్స్ టయానికి ఉపయోగపడతాయి అనేది నా అభిప్రాయం అన్నమాట. సో నేను చూస్తున్నాను ఏమున్నాయో మొత్తం అన్నీ చేర్చుకొని ఒకటి అమ్మేసుకొని ఆ టయానికి కొనుక్కోవడానికి ట్రై చేద్దాం. ఇంకేం చేస్తాం మరి, ఎంత తిట్టుకున్నా తప్పదు కదా, మాకు తప్పదు కదా. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.